స్వామియే శరణమయ్యప్ప. స్వాములు ఈ మధ్య కాలంలో పొర్లు మహోత్సవాలు చేస్తున్నారు. ఈ పొర్లు మహోత్సవాలు అయ్యప్ప స్వామి ప్రాంతాలు అయ్యప్ప స్వాములు చూడడం జరిగింది. ఈ పొర్లు మహోత్సవాలు చేయడం చాలా విరుద్ధం. ఎందుకంటే మనం భుజించినటువంటి భిక్ష ఆరగిస్తాం. ఆ భిక్ష ఆరగించినటువంటి ఏవైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులను పవిత్రంగా భావించి ఆకులపైన కన్యస్వాములు భోజనం చేస్తే ఆ యొక్క సాక్షాత్తు అయ్యప్ప వచ్చి భోజనం చేస్తారని చెప్పి మనందరం భావిస్తున్నాం. అయితే ఇటువంటి ఆకులపైన ఈ యొక్క పొర్లు దండాలు అదే పొర్లు మహోత్సవాలు చేయడం చాలా తప్పైన పద్ధతిని గురుస్వాములు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆకులను తీసుకొని సాక్షాత్తు అయ్యప్ప జ్యోతి స్వరూపంగా భావించి మనం ఆ యొక్క గంగలో నిమజ్జన కార్యక్రమం అనేది చేస్తాం. కాబట్టి అటువంటి ఈ పొర్లు మహోత్సవాలు చేస్తూ ఆకుపైన ఏవైతే పూజ చేసినట్టు ధాత ఎవరైతే ఉన్నారో అతన్ని శుభ్రంగా కూడా ఆకులు పరిచి అతన్ని పడుకుని పెట్టి దొర్లిస్తున్నారు. అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఆ యొక్క పొర్లినటువంటి వ్యక్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒకటి తిన్నటువంటి అన్నం మీద పొరడం చాలా తప్పు. ఇంకొకటి మన మెడలో మాలాధారం ఉంటుంది. ఆ యొక్క మాలను మనం పవిత్రంగా చూసుకుంటాం. ఆ మాల అనేటువంటిది ఎంగుళ్ళు అంటే మనం తిన్నటువంటి ఎంగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తాకుతుంది. అది చాలా తప్పైన పద్ధతి. అంతేకాకుండా పాదాలు పడుకునేటప్పుడు ఆ పాదాలు కూడా తగులుతాయి కదా. ఆ పాదాలు కూడా తగిలినప్పుడు కూడా చాలా తప్పు. ఎందుకంటే సాక్షాత్తు మనం అయ్యప్పగా భావించినటువంటి అన్నదాన ప్రభుగా భావించినటువంటి అయ్యప్ప స్వామి వారికి కాలు తాగడం కూడా చాలా తప్పైనటువంటి పద్ధతి. కాబట్టి ఇటువంటి పొర్లు మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గురుస్వాముల దగ్గర నుండి చేస్తున్నారు. గురుస్వాములు చాలా తప్పైనటువంటి పద్ధతి ఇది. కాబట్టి ఇటువంటి పొర్లు దండాలు పెట్టేటప్పుడు పొర్లు మహోత్సవాలు చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇది ఎంతవరకు నిజమో గురుస్వాములు కామెంట్ రూపంలో చెప్పగలరు. స్వామియే శరణమయ్యప్ప.